హాయ్ అండి, అందరికీ నమస్కారాలు. ఈ వీడియోలో మనము జీవిత ఖైదు శిక్షను 10 ఏళ్లకు, 15 ఏళ్లకు, 5 ఏళ్లకు ఎలా తగ్గిస్తారనేది ఈ వీడియోలో ఒక చిన్న కథ ద్వారా మనం తెలుసుకుంటున్నాము. రాజు అనే వ్యక్తి ఒక నేరం చేశాడు. కోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది. అయితే జైలులో రాజు ప్రవర్తన చాలా బాగుంది. కొన్ని సంవత్సరాల తర్వాత ప్రభుత్వం ఒక కొత్త పథకం తీసుకొచ్చింది. అదేంటంటే ఎవరైతే జైలులో మంచిగా ఉంటారో వారికి పడిన శిక్షలో సగం పూర్తి కాగానే విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సో రాజుకు పడ్డది జీవిత ఖైదు. జీవిత ఖైదు అంటే మరణించేంత వరకు జైల్లోనే ఉండాలి. మరి చనిపోయే వరకు కాలంలో అంటే సగం అంటే ఎలా నిర్ణయిస్తారు? అందుకనే సగం అనే కాలాన్ని నిర్ణయించాలంటే జీవిత ఖైదు అనే విషయాన్ని 20 ఏళ్లకు బిఎన్ఎస్ సెక్షన్ 6లో చెప్పారండి. సో బిఎన్ఎస్ సెక్షన్ 6 చెప్పేది ఏంటంటే, సో శిక్షలు విధించే కాలాలను భిన్నాలుగా పరిగణించినప్పుడు జీవిత ఖైదు అంటే 20 సంవత్సరాలు పరిగణించాలని చెప్పేసి బిఎన్ఎస్ సెక్షన్ 6 చెబుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి.